రాజమౌళి స్పెషల్స్ బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ ట్రైలర్ ఫస్ట్ హిందీలో మాత్రమే వచ్చింది. రీసెంట్గా తెలుగులో కూడా వచ్చింది. ఇది ఒక యానిమేషన్ సిరీస్. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక వాట్ ఇఫ్ లాంటి సిరీస్. వాట్ ఇఫ్ అంటే ఒకవేళ ఇలా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మాహిష్మతి రాజ్యానికి మరియు రాజుకి కట్టు బానిసలా ఉండే కట్టప్ప ఒకవేళ విలన్ అయితే ఎలా ఉంటుందనేది ఈ స్టోరీ. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ ట్రైలర్లో చూస్తే బాహుబలిలో ఉన్న క్యారెక్టర్స్ లైక్ బాహుబలి, బల్లాల దేవ, రాజమాత శివగామి, బిచ్చాల దేవ, కట్టప్పతో పాటు కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా రాబోతున్నాయి. బాహుబలి మూవీలో కాలకేయ అనే విలన్ రాజ్యాలని స్వాధీనం చేసుకోవాలనుకుంటాడు. సేమ్ అలానే కాలకేయను మించిన విలన్ ఈ సిరీస్లో ఉంటాడు. అతని పేరు రక్తదేవ్. ఈయన ఒక క్రూరమైన విలన్. రక్తదేవ్ కాన్సెప్ట్ రాజ్యాలను చేదిక్కించుకోవడమే కాదు, రాజ్యాలను ఆనవాలు లేకుండా నాశనం చేయడం. ఇలాంటి క్రూరమైన విలన్తో కట్టప్ప చేయి కలిపి రక్తదేవ్ మరియు కట్టప్పలు ఇద్దరు కలిసి మాహిష్మతి సామ్రాజ్యంపై యుద్ధానికి వెళ్తారు. స్టార్టింగ్లో బల్లాల దేవ్ ఒక్కడే వెళ్ళి ఓటమితో తిరిగి వస్తాడు. బాహుబలి మరియు బల్లాల దేవ్ ఒకరొకరిగా కట్టప్ప రక్తదీప్పై యుద్ధం గెలవలేరని తెలిసి ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తారు. యుద్ధాన్ని గెలిచారో లేదో తెలుసుకోవాలనుకుంటే మనం సిరీస్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఈ సిరీస్ మే 17న హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ ట్రైలర్లో నాకు డిసప్పాయింట్ అనిపించిన పాయింట్స్: బాహుబలి యానిమేషన్ ఫేస్, బల్లాల దేవ, శివగామి, బిచ్చాల దేవ యానిమేషన్ ఫేస్లో బాగా సెట్ అయ్యాయి. కానీ బాహుబలి ఫేస్ మాత్రం అంత బాగా సెట్ కాలేదు. వాళ్ళ వాయిస్ నాకైతే అంత నచ్చలే. కానీ ఒకవేళ వెబ్ సిరీస్ చూస్తుంటే మేబీ వాళ్ళ యానిమేషన్ ఫేస్కి ఆ వాయిస్ నచ్చుతుందేమో. రాజమౌళి నిన్న జరిగిన ప్రెస్ మీట్లో నేను RRR తర్వాత బాహుబలి 3 మూవీ తీద్దామనుకున్నా, కానీ ప్రొడ్యూసర్ KL నారాయణ మరియు మహేష్ బాబు ప్రెజర్ వల్ల అది కుదరలేదు అని అన్నాడు. కానీ బాహుబలి 3 ఉంటుందని రాజమౌళి గారు మరోసారి చెప్పారు. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ మే 17న ఎపిసోడ్ 1 రాబోతుంది. వచ్చిన వెంబటే రివ్యూ లేదా స్టోరీ ఎక్స్ప్లెనేషన్పై ఒక వీడియో చేస్తాను. మిస్ కావద్దనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.